శ్రీనివాస మంగాపురం ఆలయం తిరుపతి నుండి సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక పవిత్రమైన ప్రాంతం. ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పవిత్రత, పురాణ ప్రసిద్ధి మరియు వైభవంగా జరిపే కళ్యాణోత్సవాలతో ఎంతో ఖ్యాతిని సంపాదించింది. అవతారానికి నేపథ్యం: కలియుగం ప్రారంభంలో భూమి పాపాచ్ఛాదితమై ధర్మం క్షీణించడంతో భూమాత పాదాల్లో పడిపోయి శ్రీ మహావిష్ణువును వేడుకుంటుంది. శ్రీహరి భూమిని ఆదుకునేందుకు భూలోకానికి శ్రీనివాస రూపంలో అవతరించేందుకు అంగీకరించాడు. భూలోకానికి అవతరించిన శ్రీనివాసుడు వెంకటాచల పర్వత ప్రాంతంలో నివసించసాగాడు. ఈ ప్రాంతాన్ని అప్పట్లో శేషాద్రిగా పిలిచేవారు. ఆయన అక్క పుణ్యస్త్రీ అయిన లక్ష్మీదేవి శ్రీనివాసుని విడిచి కోపంతో సముద్రతీరంలో తపస్సు చేసింది. శ్రీనివాసుడు ఆమె కోసం కలత చెందుతుండగా అలా ఓ రోజు నారద మహర్షి అక్కడికి వచ్చి పద్మావతి అనే రాజకుమార్తె గురించి వివరణ ఇచ్చాడు. పద్మావతి దేవి పరిచయం: పద్మావతి చోళ రాజవంశీయుడు అక్షరరాజు మరియు ధర్మదేవి కుమార్తె. ఆమె నిత్యకన్య రూపంలో భూమిలో కలుగజేసింది. ఒకానొక రోజు అడవిలో ఆమె సఖులతో విహరిస్తుండగా శ్రీనివాసుడు ఆమెను చూసి ప్రేమలో పడతాడు. శ్రీనివాసుడు తన ప్రేమను వ్యక్తపరచాడు, కాని పద్మావతి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లికి ఒప్పుకోలేమని చెప్పింది. శ్రీనివాసుడు అక్షరరాజును కలిసి వివాహం కోరాడు. రాజు మొదట నిరాకరించినా ఆకాశవాణి ద్వారా ఆ వివాహం శ్రీహరిచే నిర్దేశించబడినదని తెలుసుకుని అంగీకరించాడు. కళ్యాణం కోసం శ్రీనివాసుడు తీసుకున్న అప్పు: శ్రీనివాసుడు కళ్యాణానికి ధనం కోసం దేవతల పతివ్రత అయిన కుబేరుని ఆశ్రయిస్తాడు. కుబేరుడు తాను ఇచ్చే అప్పును తిరిగి చెల్లించాలి. అప్పటివరకు వెంకటాచలలో హుండీ ద్వారా భక్తుల నుండి అందిన దానాల ద్వారా ఈ అప్పును తీర్చాలని ఒప్పందం కుదుర్చాడు. ఈ ఒప్పందం ప్రకారం కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. విష్ణుమూర్తి స్వయంగా మానవరూపంలో పద్మావతితో వివాహమాడారు. కళ్యాణానంతరం శ్రీనివాస మంగళపురం స్థాపన. వివాహానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతితో కలిసి కొన్ని సంవత్సరాలు భూలోకంలో నివసించాలనుకున్నాడు. తిరుమల శిఖరాల కంటే ఈ శాంతమైన ప్రాంతమైన పర్వత అడవిలో గల గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతాన్ని అప్పట్లో సహజవనం లేదా మంగళవనం అని పిలిచేవారు. అదే ప్రస్తుతం శ్రీనివాస మంగాపురం ప్రసిద్ధి చెందింది. ఇక్కడే స్వామివారు తిరుమల ప్రస్థానం ముందు భక్తుల కళ్యాణార్థం, కుటుంబ జీవనానికి మార్గదర్శనం చేయాలనే సంకల్పంతో నివసించాడు. స్వామివారి ఉన్నత తత్వాన్ని, మానవలౌకిక దృష్టిని ప్రతిబింబించేదిగా ఈ స్థలం అభివృద్ధి చెందింది. ఆలయ నిర్మాణ చరిత్ర: ఇహలోక జీవనం ముగిశాక శిలా విగ్రహంగా శ్రీనివాసుడు ఇక్కడే ప్రతిష్ఠింపబడ్డాడు. చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం పాలకులు ఈ ఆలయ నిర్మాణంలో పాత్ర వహించారు. ఆలయం దక్షిణ భారత శిల్పకళా సంపదను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడు కళ్యాణ వెంకటేశ్వరునిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు కళ్యాణోత్సవం జరిపిస్తారు. ఇది వివాహ జీవితం ప్రారంభించే వారికి చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రత్యేక విశేషాలు: 1. నిత్య కళ్యాణం. ప్రతిరోజూ స్వామి కళ్యాణోత్సవం జరగడం ప్రత్యేకత. 2. పద్మావతి అమ్మవారు స్వరూపం లేదు. తిరుచానూరులోని ఆలయమే అమ్మవారి ప్రతిష్ఠిత క్షేత్రంగా ఉంది. 3. హుండీ సంప్రదాయం. తిరుమలలో హుండీ ప్రారంభానికి మూలకారణం ఈ కథ. 4. కళ్యాణోత్సవం శుభప్రదం. వివాహంలో విఘ్నాలు ఉన్నవారు, మంచి జంట కోసం ప్రార్థించేవారు ఇక్కడ స్వామిని దర్శిస్తే కలలు నెరవేరుతాయని నమ్మకం. 5. బ్రహ్మోత్సవాలు. ఆలయంలో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. భక్తుల విశ్వాసం: శ్రీనివాస మంగాపురం ఆలయ దర్శనంతో భక్తులకు వివాహ యోగం ఏర్పడుతుంది, కుటుంబంలో శాంతి కలుగుతుంది, వృత్తి అభివృద్ధి జరుగుతుంది, కలలు నెరవేరుతాయి అని నమ్మకం. ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని భూలోక కళ్యాణ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక భక్తి, భద్రత, ధర్మ సాధనాల క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీనివాస మంగాపురం దేవస్థానం ద్వారా కలియుగ భక్తులకు జీవన మార్గదర్శనం లభిస్తుంది. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు,
అది ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంగా నిలిచిపోయింది. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీకు ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.